ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో డేటా సెంటర్ వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ న్యూస్. గూగుల్ పెడుతుంది, ఎవ్రీబడి నోస్ దాట్ ఫ్యాక్ట్. కానీ లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది, యువతకి ఉపాధి వచ్చేస్తుందని పొలిటికల్ పార్టీలు ప్రచారం చేసుకుంటాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అని చెప్పే న్యూస్ ఛానల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ ప్రొపగండా చేయాలి కాబట్టి. ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద రియాలిటీ. ఒక డేటా సెంటర్ అంటే ఏంటి? ఒక డేటాని ప్రిజర్వ్ చేస్తే ఒక హార్డ్వేర్ లొకేషన్. ఈ హార్డ్వేర్ లొకేషన్ యూజువల్గా ఎక్కడ పెడతారంటే వాటర్ బాడీస్ దగ్గరలో పెడతారు, బికాస్ వాటర్ చాలా కావాల్సి వస్తుంది. అక్కడ మనుషులు ఎంతమంది పనిచేస్తారంటే ఫిజికల్ స్టోరేజెస్ కాస్ట్, అక్కడ మనుషుల కంటే హార్డ్వేర్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి, దాని మెయింటెనెన్స్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ మాత్రం ఉంటారు. అండ్ సమ్ అదర్ ఎంప్లాయీస్ కోఆర్డినేట్ ది అదర్ థింగ్స్. ఎస్టిమేషన్ సైజ్ అండ్ అక్రాస్ ద గ్లోబల్ ఆన్ ది యావరేజ్ తీసుకుంటే 1.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉన్న కెపాసిటీ ఉన్న ఒక యూనిట్కి 200 మంది కావాల్సి వస్తారు. 100 మెగావాట్స్ యూనిట్ ఉన్న డేటా సెంటర్కి అప్రాక్సిమేట్లీ 80 మంది కావాల్సి వస్తారు. ఈ ఏ చూసిన నెంబర్స్ యాడప్ కావట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ 200 నుంచి 500 మంది వరకు స్టాఫ్ని అంచనా వేయచ్చు. సో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీని పెట్టుకొని దాంతో లక్షల ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పుకోవడం మాత్రం ఇది పొలిటికల్ ప్రచారం మాత్రమే. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, డేటా సెంటర్స్ అనేవి సిటీ దగ్గరలో ఉండవు, ఎక్కడెక్కడో ఊరు చివరిలో పెడతారు. అక్కడ కూడా జనావాసాలు ఏమైనా దగ్గర పెట్టుకుంటారు. వాటర్ బాడీస్ అంటే సముద్రం దగ్గర కానీ రివర్ దగ్గర కానీ పెట్టుకుంటారు, బికాస్ వాటర్ యాంపుల్ దొరుకుతుంది. అక్కడ ల్యాండ్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి పెట్టుకుంటారు. స్టాఫ్ కూడా ఎక్కువ అవసరం లేదు కాబట్టి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని నమ్ముకొని ఏ బిజినెస్ కూడా జరిగే ఉండవు. కనీసం ఒక నూడిల్ సెంటర్ కూడా ఉండదు. ఇది ఇట్స్ రియాలిటీ. కానీ పొలిటికల్ పార్టీస్ మాత్రం డబ్బా కొట్టుకుంటే ప్రాబ్లం లేదు, బికాస్ దట్స్ వాట్ దే డూ. అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. కానీ జనాలు మోసపోతున్నారు కదా, జనాలు ఈ న్యూస్ ఛానల్స్ మోసం చేస్తున్నాయి కదా, దట్ ఈస్ మై ప్రైమరీ కన్సర్న్. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్, ఒక అంచనాల్ని పెంచేసి అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ అమ్ముకునే ఒక గిమ్మిక్ తప్ప రియాలిటీ అయితే కాదు ఇది. మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతూజియాస్టిక్గా వెళ్ళిపోయి అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కుంటే డబుల్ ట్రిపుల్ అయిపోయే అవకాశం ఉంటుందని మాత్రం మీరు దయచేసి మోసపోకండి. ప్లీజ్ బీ రియలిస్టిక్. థ్యాంక్ యూ.